హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఎవ్రీ వీక్ ఫస్ట్ మనం సండే రోజు మన వర్క్ ఏంటి, సో హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేయడం. ఓకే, సో ఇవాళ కూడా అంతే, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా అవుతుంది, పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ అండ్ షేర్ చేసేసండి. అండ్ ఇప్పుడు మనం మార్కెట్ చూసినట్టయితే సో హయ్యర్ టైం ఫ్రేమ్లో, సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి మనము మార్కెట్ ఈ టాప్ నుంచి మనం చూసామనుకోండి, నియర్లీ ఇది సెప్టెంబర్ అక్టోబర్ నుంచి హై ఇది. సో ఆల్మోస్ట్ 26,000 పైన మనకి ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి మీరు చూసారనుకోండి, మార్కెట్ వచ్చేసి ఏప్రిల్లో లో ఇది. సో ఏప్రిల్ మంత్లో లో ఇది. సో ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి దగ్గర -20% ఫాల్ అయింది. ఓకే, -20%. కాకపోతే ఆల్మోస్ట్ 5 to 6 months మార్కెట్ అనేది ఫాల్ అయింది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ జస్ట్ ఒక 6 వీక్స్లోనే మార్కెట్ 6 వీక్స్లోనే మార్కెట్ 15% మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, స్ట్రాంగ్లీ బులిష్లో. ఓకే, సో ఏదైతే ఛానల్ ఉందనో ఇక్కడ నుంచి మీరు ఛానల్ డ్రా చేసినా సరే, ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందనో ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, రీటెస్ట్ కూడా చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే, మార్కెట్ ఏదైతే ఇక్కడ మనకి బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, మార్కెట్ ఇక్కడ నుంచి సో నెక్స్ట్ మార్కెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆల్ టైమ్ హైస్. ఓకే, సో మార్కెట్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో 25,000 లెవెల్ దగ్గర ఉంది మార్కెట్. నెక్స్ట్ 26,000 వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, సో డైరెక్ట్గా అయితే వెళ్ళదు, మార్కెట్ కొద్దిగా చాపీగా వెళ్ళి మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేస్తుంది. సో ఒకవేళ 26,000 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ 27,000, 28,000, ఈసారి 29,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిప్ ఆన్ బై వ్యూ పెట్టుకోండి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీలో. ఓకేనా, సో అండ్ డైలీ టైం ఫ్రేమ్కి వస్తే, సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి, సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనకు వచ్చేసి నిఫ్టీలో, సో లాస్ట్ ఏదైతే సెషన్ ఉండేనో సో చాలా చాపీగా ఉండే, సైడ్ వేస్లో ఉండే. కాకపోతే ప్రైస్ అనేది ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది. చాలా టైం 25,000 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది హోల్డ్ చేయడానికి ట్రై చేసింది కూడా. సో రేపు మార్కెట్ కనుక ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అండ్ దానికన్నా ముందు ఏదైతే బులిష్ క్యాండిల్ ఉందో, సో ఎక్స్పైరీ రోజు ఉన్న క్యాండిల్ ఏదైతే ఉందో దాని హైస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు. 25,200 లెవెల్ అండ్ 25,400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 25,000 యాజ్ ఆఫ్ నో సపోర్ట్, 24,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. ఓకే, ఇది చిన్న టైం ఫ్రేమ్ లో కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో క్లియర్గా, సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, సో ఇక్కడ నుంచి మీరు చూస్తే ఈ పాయింట్లో మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరిగింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్. సో మీరు చూసుకున్నట్టయితే ఈ ట్రేడింగ్ సెషన్లో సో 25,000 లెవెల్ అండ్ 24,950 ఇదే లెవెల్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తుందో, ఫస్ట్ ఈ టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ అవుతుంది. అది బ్రేక్ అవుతుంది అనుకోండి, మార్కెట్ 25,200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, సో 24,800 లెవెల్ దగ్గర కానీ 24,700 లెవెల్ దగ్గర కానీ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయిందో వెంటనే బేరిష్ అవ్వకండి. మార్కెట్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బయర్స్ ఉన్నారో స్ట్రాంగ్లీ ఉన్నారో, సో ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇనిషియల్ 15 to ½ an hour మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి డిప్ ఆన్ బై కండిషన్లో ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 24,800 అండ్ 24,700. యాజ్ ఆఫ్ నో 24,800 మంచి స్ట్రాంగ్లీ సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు, అండ్ 24,700ని కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అంటే మార్కెట్ ఈ పాయింట్లో మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో రేంజ్ ఉంది. సో మార్కెట్ ఈ రేంజ్లో బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు.
చూసుకోవచ్చు నిఫ్టీలో. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో వ్యూ నిఫ్టీ పాజిటివ్ అండ్ ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి 25,100 అండ్ 25,200 వైపు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వచ్చు టువర్డ్స్ 25,000 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ ఇంకా అప్సైడ్ వెళ్తే ఈ లెవెల్స్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ బేరిష్ ఎప్పుడు ఆలోచించాలి అంటే 24,700 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ గురించి ఆలోచించండి. దట్ టు అక్కడ ఈ డౌన్ సైడ్ లో స్ట్రాంగ్లీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇంట్రా డేలో 5 minutes టైం ఫ్రేమ్ లో అండ్ 15 minutes టైం ఫ్రేమ్ లో చిన్న టైం ఫ్రేమ్ లో ఒకవేళ మీకు పిఈ సైడ్ లో ఆపర్చునిటీ దొరకవచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఈ పుల్ బ్యాక్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు పిఈ సైడ్ లో ప్లాన్ చేయడానికి దొరుకుతుంది. క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మనం సిఈ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు. అలా ప్లాన్ చేయండి. ఓకేనా. నిఫ్టీ యాజ్ ఆఫ్ నో పాజిటివ్ లో ఉంది అండ్ మనం సైడ్ వేస్ లో ఉండే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఎప్పుడైతే ఆ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీకి కూడా ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను, తర్వాత డైలీ టైం ఫ్రేమ్, తర్వాత చిన్న టైం ఫ్రేమ్ కోసం. సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఉందో సో స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. దానికన్నా ముందు క్యాండిల్స్ చూస్తే ఈ క్యాండిల్ వచ్చేసి లోస్ బ్రేక్ చేసింది అండ్ ఇప్పుడు ఈ వీక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ లో పైన మార్కెట్ ఉంది అండ్ ప్రీవియస్ ఈ 2 లోస్ పైన మార్కెట్ ఉంది. సో ఏదైతే ప్రీవియస్ వీక్ క్యాండిల్ ఉందో దాని ఆల్మోస్ట్ ఆల్ హై పైన మార్కెట్ క్లోజ్ చేసింది. అంటే ఏదైతే ఇక్కడ ఉందో కంప్లీట్లీ బియర్ ట్రాప్ అనుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది. మార్కెట్ నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి ఈ టాప్స్ మార్కెట్ ఒక టార్గెట్. సో బ్యాంక్ నిఫ్టీ 56,000 అండ్ 56,100 వైపు వీక్లీ టైం ఫ్రేమ్ లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీలో 54,400 బిలో మార్కెట్ మళ్ళీ కనుక వస్తే అప్పుడు మనం బేరిష్ గురించి ఆలోచించండి. వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం యాజ్ ఆఫ్ నో పాజిటివ్ గా కనిపిస్తుంది. అండ్ అదే విధంగా సెన్సెక్స్ కూడా చూసుకుందాం. దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్ 1 hour చూసుకుందాం. సెన్సెక్స్ చార్ట్ కూడా సిమిలర్ నిఫ్టీ చార్ట్ లాగానే. సో ఇక్కడ మనం చూసినట్టయితే రేంజ్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది వీక్లీలో అండ్ ఇక్కడ ఏదైతే టాప్ ఉందో ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ దగ్గరలో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఇది బ్రేక్ అయ్యి కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, వీక్లీలో కూడా మార్కెట్ దీని పైన ఉంటే కనుక సో ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్. ఓకే. ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్ కోసం డైలీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చూసుకుందాం, దాని తర్వాత సెన్సెక్స్ కోసం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూస్తే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ ఆఫ్ టైం లో సో ఇక్కడ మార్కెట్ లో స్ట్రాంగ్లీ సపోర్ట్ ఉంది. సో 54,400 దాని కింద మార్కెట్ వచ్చినట్టే వచ్చి రివర్సల్ క్యాండిల్ చేసింది. సో ఇది ఒక బియర్ ట్రాప్ మార్కెట్ వచ్చేసి. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి హయ్యర్ రైస్ ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజు ఉందో హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, ఇండెసిన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో మార్కెట్ ఎప్పుడైతే 55,600 పైన మార్కెట్ ఉంది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. టువర్డ్స్ 56,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బేరిష్ ఎప్పుడు అవ్వండి అంటే 54,800 అండ్ 54,400 కిందనే మనం బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తాయి. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ వ్యూకి టర్న్ అవుతుంది వ్యూ అనేది. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బులిష్ వ్యూతోనే ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. చిన్న టైం ఫ్రేమ్ అంటే 1 hour టైం ఫ్రేమ్ పెడదాం. సో 1 hour టైం ఫ్రేమ్ మనం చూస్తే ఇక్కడ చాలా కన్సాలిడేషన్ జరిగింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టాప్ హైస్ అండ్ లోస్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ హైస్ కూడా ఉన్నాయి అండ్ ఈ లో ఇంపార్టెంట్. సో మార్కెట్ ఒకవేళ 55,200 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, కొద్దిగా మార్కెట్ లో పుల్ బ్యాక్ రావచ్చు అండ్ ఇక్కడ మీకు పిఈ సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు అండ్ క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. అండ్ డౌన్ సైడ్ లో ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మార్కెట్ వచ్చేసి 54,800 దగ్గర కానీ ఆర్ 54,600 లెవెల్ దగ్గర కానీ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ నుంచి మళ్ళీ సి సైడ్ లో రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ 55,500 600 పైన ఉంటే కూడా సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదే విధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ లో కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ చూసాం అనుకోండి, సేమ్ నిఫ్టీ లాగానే ఉంటుంది. సో ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ కూడా అంతే. ఏదైతే ఆల్మోస్ట్ 4 days 1 2 ఇక్కడ ఒక హై బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ ఏదైతే 4 days ఒక హైస్ ఉన్నాయో అంటే 3 days హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉన్నాయి. 84,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ 82,000 మంచి సపోర్ట్, దాని కింద కూడా మంచి సపోర్ట్ ఉంది. అది మనం చిన్న టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి. సో సెన్సెక్స్ లో సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వచ్చేసి మనకి
యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా సైడ్ వేస్ లో ఉండే. ఓకే, సో ఈ పాయింట్ లో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్ లో. సో 82,500 ఆర్ 82,600 రేంజ్ లో రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రేడింగ్ సెషన్ ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఉందో ఈ లెవెల్స్ అనేది మార్క్ చేయండి. 82,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. మార్కెట్ దీని కిందికి వచ్చింది అనుకోండి, కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు, పుల్ బ్యాక్ కి మార్కెట్ అక్కడ పీ సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ మార్కెట్ 81,200 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు ఆర్ 81,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ లో బ్రేక్అవుట్ అయ్యింది ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అండ్ దానికన్నా ముందు ట్రేడింగ్ సెషన్ బ్రేక్ అయింది అనుకోండి, 82,800 లెవెల్ కన్నా పైన ఉంటే మార్కెట్ ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు ట్రెండ్. అండ్ అప్ సైడ్ 83,200 83,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్ లో. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నో అన్ని కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బులిష్ వ్యూతో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ 25,000 లెవెల్ దగ్గర 86,000 ఉంది పుట్ సైడ్. మనకి పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనం పుట్ సైడ్ మనం చూసినట్టయితే 25,000 లెవెల్ దగ్గర 86,000 ఉంది. అదే మనకి కాల్ సైడ్ చూస్తే 78,000, స్లైట్లీ ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఇది సపోర్ట్ లేక కన్సిడర్ చేయవచ్చు. దీని కిందకి మనం చూసాం అనుకోండి 24,700 అండ్ 24,800 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనకి 25,300 రెసిస్టెన్స్ ఉంది అండ్ 25,100 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకేనా నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే 121 పాయింట్స్ పాజిటివ్ లో మనకు కనిపిస్తుంది. US30 అంటే డౌ జోన్స్, US టెక్ 100 అంటే నాస్డాక్ ఆల్మోస్ట్ 13 పాయింట్స్ నెగిటివ్ లో ఉంది. అండ్ డాక్స్ వచ్చేసి మనకి యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్ ఉంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి హ్యాంగ్సెంగ్ కూడా స్లైట్లీ పాజిటివ్ ఉంది. సో అంత ఎక్కువ పాజిటివ్నెస్ కూడా కనిపించట్లేదు, మిక్స్డ్ టు పాజిటివ్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనం బిట్ కాయిన్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి ఏదైతే ఈఎంఏ ఉందో ఈఎంఏ పైన ఉంది. సో లాస్ట్ టైం కూడా ఈ క్రిప్టో స్కాల్పర్ గురించి క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో సాటర్డే రోజు అండ్ సండే రోజు ఇక్కడ మీకు ప్లేలిస్ట్ కూడా పెట్టాను. డెల్టా ఎక్స్చేంజ్ గురించి వీడియోస్ చూడాలంటే ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి వీడియోస్ ఉంటాయి. దీంట్లో క్రిప్టో స్కాల్పర్ అనే స్ట్రాటజీ వీడియో ఉంటుంది అండ్ ఈ ఇండికేటర్ రిగార్డింగ్ చూడండి అండ్ ఈ వీడియో కూడా చూడండి, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇథేరియంలో కూడా మీకు ఏదైతే ఇండికేటర్ ఉందో మంచి సిగ్నల్స్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ మార్కెట్ ఎప్పుడైతే ఈఎంఐ కింద ఉంటుందో మనం బేరిష్ లెక్క కన్సిడర్ చేయవచ్చు, ఎప్పుడైతే ఈఎంఐ పైన ఉంటుందో మనం వ్యూ వచ్చేసి బులిష్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఈ ఈఎంఐ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో 5 minutes టైం ఫ్రేమ్ లో మనం స్కాల్ప్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో అదే మనం డైలీ టైం ఫ్రేమ్ లో వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసాం అనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ లో స్టిల్ ఇంకా కూడా బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ సైడ్ వేస్ రేంజ్ లో ఉంది. కాకపోతే చిన్న టైం ఫ్రేమ్ లో 5 minutes టైం ఫ్రేమ్ లో మల్టిపుల్ ఎంట్రీస్ అనేది మనకి దొరుకుతాయి. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఇండికేటర్ చూస్తున్నారో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీరు యాక్సెస్ చేయొచ్చు. సింప్లీ మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ రిఫరల్ లింక్ కింద ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, నాకు వాట్సాప్ చేయండి. సో అప్పుడు నేను ఈ క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను ట్రేడింగ్ వ్యూ పైన. ఇది డెల్టా ఎక్స్చేంజ్ పైన కాదు, ట్రేడింగ్ వ్యూ పైన. సో ట్రేడింగ్ వ్యూ పైన మీరు చార్ట్స్ ని యాడ్ చేసుకొని ఇది పెట్టుకున్నారనుకోండి, మీకు సిగ్నల్స్ వచ్చినప్పుడల్లా మీరు ఎంట్రీ అనేది డెల్టా ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాప్ లాసెస్ హిట్ అవ్వని కాదు, స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. కాకపోతే మనకి ఎప్పుడైతే ట్రెండ్ ఉంటుందో ఆ ట్రెండ్ వచ్చినప్పుడు మాత్రం మంచిగా మనకి మొమెంటం వస్తుంది. ఇథేరియంలో మీరు చూసినట్టయితే ఇతర మోస్ట్లీ సిగ్నల్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మీ సిగ్నల్ వచ్చింది 20 to 30 పాయింట్స్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది. ఇక్కడే సిగ్నల్ వచ్చింది, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ చూసినట్టయితే మోర్ దెన్ 20 to 30 పాయింట్స్ పోతుంది. సో ఎప్పుడైతే మీరు ఒకవేళ మీరు బై తీసుకున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేయలేదు, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ సెల్ వచ్చింది అనుకోండి, ఏదైతే బై తీసుకున్నారో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఏదైతే ఉందో సెల్ బై తీసుకున్నారో అది ఎగ్జిట్ అయిపోయి దాన్ని మీరు ఫ్లిప్ చేశారనుకోండి, సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో బేరిష్ మూవ్ వస్తుంది అండ్ బేరిష్ మూవ్ వచ్చింది. సో ఇక్కడ ఏదైతే బై చేశారో అది ఎగ్జిట్ అయిన తర్వాత మీరు ఫ్లిప్ చేస్తే అండ్ అప్పర్ సైడ్ లో ఈ లెవెల్స్ పైన ఈఎంఐ పైన సూపర్ ట్రెండ్ పైన ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఓకేనా, ఎవ్రీ ట్రేడ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ట్రేడ్ దీంట్లో సెల్ కానీ బై కానీ తీసుకోండి, కాకపోతే రిస్క్ టు రివార్డ్ రేషియో చూసుకొని తీసుకోండి. దాంతో పాటు మీరు
మీ ఏదైతే క్యాపిటల్ ఉంటుందో దాన్ని కరెక్ట్గా యూజ్ చేయండి అండ్ లెవరేజ్ కూడా కరెక్ట్గా తీసుకోండి. అండ్ లెవరేజ్ కరెక్ట్గా తీసుకున్నారనుకోండి, ఏదైతే మీ క్యాపిటల్ ఉంటుందో అది చాలా మల్టిప్లై అవుతుంది క్రిప్టోలో. ఎందుకంటే క్రిప్టోలో ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడైనా సరే ట్రెండింగ్ మూవ్ వచ్చింది అనుకోండి క్రిప్టోలో, అది చాలా 1:5 1:10 వరకు కూడా వస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో బులిష్ ఉంది, కంటిన్యూగా మార్కెట్ వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ బేరిష్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు. దెన్ ఇక్కడ మీరు సేమ్ ట్రేడ్ ని క్యారీ చేశారు అండ్ ఎప్పుడైతే ఇది మార్కెట్ ఇది బ్రేక్ అయిందో ఈ సెల్ కాస్త ఎగ్జిట్ అయిపోయింది, లాస్ బుక్ చేశారు. అండ్ మళ్ళీ బై వచ్చింది, అగైన్ మళ్ళీ ఇక్కడ లాస్ బుక్ చేశారు. ఎప్పుడైతే మళ్ళీ సెల్ తీసుకున్నారో కంటిన్యూస్లీ మళ్ళీ దీంట్లో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సేమ్ థింగ్ అదే మళ్ళీ ఇక్కడ మీరు సెల్ తీసుకున్నారు, మార్కెట్లో స్లైట్లీ కొద్దిగా మీరు చూసినట్టయితే కొద్దిగా 20 to 30 పాయింట్స్లో మార్కెట్ ఇథీరియం వచ్చి మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ బై వచ్చింది అండ్ ఇక్కడ నుంచి స్లైట్లీ మళ్ళీ 50-60 పాయింట్స్ వచ్చింది. సో సేమ్ ఇది స్కాల్పింగ్ అంటే ఇలాగే ఉంటుంది. మార్కెట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో అక్కడ సిగ్నల్తో పాటు మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలి అండ్ అదేవిధంగా ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేయండి. ఇక్కడ బై తీసుకున్నారు కదా, మార్కెట్ మళ్ళీ మన పాయింట్ ఆఫ్ ద ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ మన పాయింట్ ఆఫ్ టైంకి వస్తుంది అని చెప్పి ఎమోషన్ ట్రేడింగ్ చేయకండి. ఈ స్కాల్పర్ని ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే నేను ప్రీమియం ఛానల్లో జాయిన్ అయ్యారో, ఎవరికైతే నేను స్కాల్పర్ ఇండికేటర్ ఇచ్చానో, ఆల్మోస్ట్ 1 month పైగా ఇచ్చానో, మంచి రిజల్ట్స్ అండ్ మంచి రివ్యూస్ విన్నాను నేను దీని నుంచి. సో వాళ్ళ క్యాపిటల్ కూడా చాలా మల్టిప్లై అయింది. 20,000 క్యాపిటల్ కాస్త 80,000 అయింది, 10,000 క్యాపిటల్ కాస్త 1 lakh అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కరెక్ట్గా యూస్ చేయడం రావాలి. ఓకేనా, సో మంచి టూల్ యూస్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్. సో క్రిప్టో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడ నుంచి లింక్ రిఫరల్ లింక్ తోనే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మీరు మీ బ్రౌజర్లో ఉన్న కుకీస్ కానీ ఏదైతే హిస్టరీ కానీ డిలీట్ చేసి దాని తర్వాత లింక్ క్లిక్ చేయండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ముందుగానే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ కానీ ముందు ఓపెన్ చేసి ఉండి మళ్ళీ నా రిఫరల్ లింక్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే సో అదేంటంటే మన రిఫరల్ అందరికీ కూడా వర్క్ అవ్వదు. సో కొద్దిగా అది జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.